ఆ కళ్ళు లేనివాడా? వాడే నేను పట్టుకుంటాడు. ఇప్పుడు నన్ను చంపేస్తే ఇంకో 7 days నా బర్త్డే. ఆలోపు నిన్ను కనిపెడతాడు. నన్ను చంపకుండా వదిలేస్తే అదే 7 days వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోతాడు. భయం వేస్తుందా? ఎక్స్క్యూజ్ మీ, ఆ డాష్ బోర్డ్ లోంచి సీడీ తీయండి. తినండి. వాడు నిన్ను వెతుక్కుంటూ వస్తాడు, నిన్ను కాపాడతాడన్నా. అప్పుడు నీ తల నరికి వాడి చేతిలో పెడతా, వాడి తల నరికి నీ చేతిలో పెడతా. అంతవరకు వెయిట్ చేయి. సమాధానం చెప్పండి. రాహుల్ కిడ్నాప్ చేశారని మీరు అలా చెప్పగలరు? చెప్పండి.
వాడెందుకు దాహిని కిడ్నాప్ చేశాడు? ఆ పిల్ల చూడ్డానికి చక్కగా చందమామలా ఉంటుంది సార్. అది కాదు అక్బర్. కిల్లర్ కి విక్టిమ్ బాడీతోనూ అందంతోనూ పని లేదు. హీఈస్ నాట్ ఏ సీరియల్ రేపిస్ట్, హీఈస్ ఏ సీరియల్ కిల్లర్. సార్, ఒక విషయం గమనించారా? హత్య చేయబడిన అమ్మాయిలందరూ వాళ్ళ ఫీల్డ్స్ లో నెంబర్ 1 గా ఉన్నారు. కరెక్టయ్యా. ఖచ్చితంగా ఉన్నత పదవుల్లో ఉన్న స్త్రీల వల్ల అతను హింసకు గురై ఉంటాడు. మరి సంగతి ఏంటి? జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సార. వెళ్ళండి వెళ్ళండి వెనక్కి వెళ్ళండి. డీసెంట్ చాలు వెళ్ళండి. చెప్పాను మీకే. వెళ్ళండి, ముందుకు రాకూడదు. వెనక్కి వెళ్ళండి. చేయండి ప్లీజ్ సార్. వెళ్ళండి వెళ్ళండి. చెప్పేది వినండి, వెనక్కి వెళ్ళండి. సార్ సార్, ఏం జరిగింది సార్? మర్డర్ ఎలా జరిగింది? దీనికి మీ సమాధానం ఏంటి సార్? ఏం సమాధానం చెప్పంటావు? అలా ఎస్కేప్ అవ్వడానికి వీల్లేదు. చెప్పండి. అన్నా నన్ను అక్కడికి తీసుకెళ్ళన్నా. ఎందుకు గౌతమ్ అనవసరంగా? అన్నా నన్ను దగ్గరికి తీసుకెళ్ళమంటుంటే. గౌతమ్, ఆ బాడీ దాహినిది కదని వాళ్ళ నాన్న చెప్పారు కదా, నువ్వు ఓర్పుగా ఉంటే మంచిది. బాయ్, డీఎస్పీ వచ్చా? సార్, డీఎస్పీ వచ్చారు. సార్, దాహిని ఫాదర్ వచ్చారా? దాహిని బాడీ కాదు సార్. నిన్న మిస్సింగ్ కంప్లైంట్ ఏదైనా వచ్చిందా? సార్, ఈ రోజు మార్నింగ్ ఒక కంప్లైంట్ వచ్చింది సార్. ఎవరు? ఒక సార్. ఏ స్టేషన్? అరకు స్టేషన్ సార్. ఇవేనా ఎప్పటిలాగా? వాడే చేస్తున్నాడు అక్కడ. చూస్తారండి, వెళ్ళి లాంచండి. ఓకే సార్. బాగుంటుందా? తీసుకురండి వాడిని. గౌతమ్ రా ప్లీజ్. వదండి సార్, నేను తీసుకెళ్తాను. బాడీని ముందే ఎవరు చూసారు? ఆ క్వారీలో పనిచేసే వ్యక్తి సార్. వస్తారండి సార్. అన్నా త్వరగా రానా. మళ్ళీ ఎక్కడికి? చెప్తాను రాన్నా. హలో, ఎవరు మీరు? బాబు, నాన్న ఎలా ఉన్నారు? ఎవరండి మీరు? నన్ను గుర్తుపట్టలేదా? సరే గాని సుశీల మేడం ఎక్కడ ఉన్నారు? లాస్ట్ లెఫ్ట్. గౌతమ్ కొంచెం ఆగు, నీ లెఫ్ట్ కెళ్ళు. హలో, ఎవరు మీరు? దాహిని ఇంకా బతికే ఉంది మేడం. వాట్? నాకు సూసైడల్ థాట్స్ వస్తున్నాయి. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను. డాక్టర్, నన్ను మీ ఇంటికి తీసుకెళ్తారా డాక్టర్? వైష్ణవి, విల్ స్టాప్ దిస్ సెషన్ నౌ. హౌ కెన్ వి బి ష్యూర్ దట్ దాహినిని ఈ సీరియల్ కిల్లర్ ఎత్తుకెళ్ళాడని? సందేహం లేదు మేడం, వాడే ఎత్తుకెళ్ళాడు. ఎందుకంటే వాడు ఎత్తుకెళ్ళేటప్పుడు నేను అక్కడే ఉన్నాను. ఏంటి? మేడం, నేను దాహిని లవ్ చేస్తున్నాను. తను నన్ను మీట్ అవడానికి ఆ రోజు రైల్వే స్టేషన్కి వచ్చింది. ఈ విషయం ఎలాగో తెలుసుకున్న ఆ సీరియల్ కిల్లర్ తనను ఫాలో చేసి ఎత్తుకెళ్ళిపోయాడు. అయితే ఈ రోజు ఉదయం డిస్ప్లే చేసిన బాడీ ఎవరిది? తనొక చేసుకున్న అమ్మాయి మేడం. He has never changed his pattern so far. Then why now? ఇప్పటి వరకు 13 మంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి చంపాడు. మరి దాహినిని మాత్రం వాడెందుకని ఇంకా? అంటే దాహిని ఇంకా బతికే ఉంది కదా మేడం. ఐ విష్ దాహిని ప్రాణాలతోనే ఉండుండొచ్చు. గౌతమ్, మేడం, ఎక్కడికి వెళ్తున్నావు? సిబిసిఐడి ఆఫీస్ కి. ఎందుకు? వాళ్ళ సాయంతో దాహిని త్వరగా కాపాడాలి. 7:30 అయింది, వాళ్ళు కనిపెట్టలేకపోయారు. మరి వాడిని ఎవరు కనిపెడతారు? నువ్వు కనిపెట్టు. నాకు కళ్ళు కనిపించవు మేడం. పోలీసులు కళ్లతోనే వెతుకుతున్నారు, ఇంకా పట్టుకోలేదు. నువ్వు నీ మేధస్సును ఉపయోగించు, మనస్ఫూర్తిగా వెతుకు. దాహిని జాడ తెలుస్తుంది.
సార్ దాహిని బతికే ఉంది సార్. సార్ ప్లీజ్ సార్ తను కాపాడండి సార్. లోపలికి ఎలా వచ్చావు? సార్ లేట్ చేసే కొద్ది తన ప్రాణాలకి ప్రమాదం సార్. మీరు డిస్ట్రిక్ట్ మొత్తం ఎత్తికించండి సార్. ప్లీజ్ సార్. నువ్వు మాకు ఐడియా ఇస్తున్నావా? బయట పోరా. బయట పంపించు. ఇది నీ ఇల్లు అనుకున్నావా? ఏమైనా సమస్య వస్తే ఇక్కడికి వచ్చే కదా సార్ చెప్పుకోవాలి. సార్ సార్ ప్లీజ్ సార్. అక్బర్ బాయ్ వాడు అయ్యా. ఎందుకు పంపావు? బుద్ధి లేదా? అయ్యా చూస్తే జాలేసిందయ్యా అందుకే.